కడప జిల్లాలో ఆ నియోజకవర్గానిది ఓ ప్రత్యేకత. అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు ఖరారయ్యారు. అయితే స్వతంత్రుడిగానైనా పోటీ చేస్తానంటూ ఆ నియోజకవర్గంపై గట్టి పట్టున మాజీ మంత్రి ప్రకటించారు. అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్న భాజపా, జనసేన ఇదే అదునుగా ఆయనకు గాలం వేస్తున్నాయి. ఇంతకీ అక్కడ ముక్కోణపు పోటీ తప్పదా? కడప జిల్లా మైదుకూరు రాజకీయం రసవత్రంగా మారింది. ఇక్కడి నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. 2014లో ఎన్నికలకు దూరంగా ఉన్న డిఎల్ ఈసారి తెలుగుదేశంలో చేరతారని గట్టిగానే ప్రచారం జరిగింది. అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చారని వార్తలు వెలువడ్డాయి. ఏమైందో తెలియదుగాని మైదుకూరు తెదేపా టికెట్ తితీదే పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కు ఇచ్చారు చంద్రబాబు. భంగపడిన డిఎల్ కాజీపేటలో ఇటీవలే కార్యకర్తల సమావేశం నిర్వహించి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. కార్యకర్తల ఆశీర్వాదం ఉంటే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే అదునుగా కమలనాథులు రంగంలోకి దిగారు. రవీంద్రారెడ్డికి ఫోన్ చేసి భాజపాలోకి ఆహ్వానించారు. జనసేన నాయకులు కూడా డిఎల్తో మంతనాలు సాగిస్తున్నారు. మార్చి 8న మైదుకూరులో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ నిర్ణయం ప్రకటించాలని డిఎల్ యోచిస్తున్నారు. నాకు విలువనివ్వకుండా, కనీసం నాకు చెప్పకుండా అతను డిసైడ్ చేసినట్టు పేపర్లో నేను చూసిన. ముందంతా నా పేరు వచ్చిందన్నారు, మళ్ళీ ఆయన పేరు వచ్చిందన్నారు. ఏ పేరు వచ్చినా నేను బాధపడను. నేనేమి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎన్నో మంత్రి పదవులు చేసినా నాకేమీ బాధ లేదు. కానీ కనీస మర్యాద నేను మీకు అకామిడేట్ చేయలేకపోతున్నా. అతను బీసీ అనో, లేకపోతే ఇంకొక యనమల రామకృష్ణుడు వియ్యంపుడనో, లేకపోతే ఇంకొకడనో, లేకపోతే మీ పార్టీ చందా ఇస్తున్నాడనో ఏదో కారణం చెప్పింటే అది వేరే విషయం ఉండేది. నాకైతే నిజంగా చాలా బాధేసింది. అప్పుడు సరే, ఏ విధంగానైనా ఈ తెలుగుదేశం పార్టీని సాధించాలి. నేను నిర్మమాటంగా మాట్లాడినందువలనేమో నాకు అవకాశం ఇవ్వలేదేమో అని నేను అనుకుంటున్నా. మరోవైపు డిఎల్ రవీంద్రారెడ్డిపై తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. తెదేపా సీటు దక్కలేదనే అక్కసుతో డిఎల్ చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఎన్నో సంవత్సరాలు రాజకీయం చేశారు. ఎంతోమంది రైతుల భూములు లాక్కున్నారు. ఎంతోమంది రైతుల బోర్లలో రాళ్ళేసిన చేసిన చరిత్ర మీకుంది. పెట్రోల్ పోసి బంకులు కాల్చినారు, రౌడీజం చేసినారు, ఎన్నో రాజకీయ కుట్రలు చేసినారు. ఈ చరిత్ర మీకుంది, కానీ మాకులే చరిత్ర. అట్లా మేమేదో అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు మంచి పని చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాము. మీరేదో ఇప్పుడు కాలేదని చెప్పి, మీకు అవకాశం లేదని చెప్పి ఈ రకంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా నాయకుడు అంటే ఒక మాట మీద ఉండాలి. పని జరిగినాక ఒక మాట, పని జరగనప్పుడు ఒక మాట, ఇవన్నీ చెప్పడం అనేది నాయకుని లక్షణాలు కాదు. ఇది పుట్టా, డిఎల్ పరస్పర విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కిస్తుంటే వైకాపా నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రవీంద్రారెడ్డి పోటీలో ఉంటే వైకాపాకు కాస్త ఇబ్బందిగా ఉంటుందనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.